నాకు వంట చేయడానికి బద్ధకం అనిపించినప్పుడు, సింపుల్‌గా ఏమైనా చేసేయాలని అనిపించినప్పుడు, ఇలా పెసరపప్పు కిచిడి అయితే ట్రై చేస్తూ ఉంటాను. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి కొద్దిగా వేడయ్యాక, ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసి, ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే కొద్దిగా టమాటా ముక్కలు, ఒక పావుగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఉప్పు, ధనియాల పౌడర్ వేసి మొత్తం కలిపేసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి నేనిక్కడ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా వేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఒక 3 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ కాస్త ఇంకిపోయిన తర్వాత దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మరొక 10 నిమిషాలు దీన్ని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా ఉండే పెసరపప్పు కిచిడి రెడీ. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.